హలో ఆల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈరోజు సండే అనమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే పిల్లల్ని తీసుకొని అయితే గేమ్ జోన్కి అయితే వెళ్తున్నాము. సో మీకైతే నేను వ్లాగ్ అయితే షూట్ చేసి చూపిస్తాను, చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంక ఇక్కడైతే పిల్లలు ఏమో క్యాట్ వస్తే చూస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే కార్ అయితే తుడుస్తూ ఉన్నారు. ఇంకా ఎలాగో వర్షాలు కూడా పడుతూ ఉంటాయి కాబట్టి పిల్లలతో సేఫ్ సైడ్గా అయితే ఇంకా కార్లో అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, ఎటు తీసుకెళ్తున్నామో తెలీదు, కానీ పిల్లలు మాత్రం రెడీగా ఉంటారు బయటికి వెళ్ళడానికి. అందరి పిల్లలు ఇంతే కదా. మా హస్బెండ్ అయితే కార్ అయితే బయటికి తీస్తున్నారు. కార్ తీయడానికి అయితే మా హస్బెండ్ నానా కష్టాలు పడుతూ ఉన్నారు. సో ఇప్పుడైతే మేము కార్లో అయితే కూర్చున్నాము. ఇంకా ఫైనల్గా చూడండి. సో ఇంకా మేమైతే ఇలా కూర్చున్నాం అనమాట. నేను మా పాప అయితే బ్యాక్ సైడ్, సో మా బాబు అయితే ఫ్రంట్లో కూర్చున్నాడు. సీట్ బెల్ట్ వేస్తే కూర్చున్నాడు అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు సండే కాబట్టి రోడ్స్ అన్నీ అయితే కొంచెం ఖాళీగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సండే మీరు ఎక్కడికి వెళ్ళారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే సికింద్రాబాద్ సైడ్ అయితే వెళ్తున్నాము, తార్నాకకి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా అంత ట్రాఫిక్ అయితే లేదు, నార్మల్గా ఉంది ట్రాఫిక్. అండ్ ఇక్కడ మా బాబు అయితే చూడండి ఎంత అల్లరి అంటే అంత అల్లరి చేస్తున్నాడు. ఇంకా పిల్లలు చిన్నప్పుడే కదండి అల్లరి చేసేది, ఇంకా తప్పదు. ఇంకా అస్సలు నా దగ్గరికి రావట్లేదు అనమాట. ముందే కూర్చుంటానంటే ఇంకా మేము సీట్ బెల్ట్ అన్నీ వేసి అయితే ఇంకా కూర్చోమంటే కూర్చోవట్లేడు. ఇంకా ఇక్కడ చూడండి, మా పాప కార్ ఎక్కినా ఎటైనా బయటకు వెళ్ళినా నిద్ర అనమాట. ఇంట్లో ఉంటే అస్సలు పడుకోదు, ఇంకా ఎటైనా వెళ్తూ ఉంటే ట్రావెలింగ్లో పడుకుంటుంది. ఇంక ఇక్కడ మా బాబు నాన్ స్టాప్ అల్లరి, ఇంకా అలానే అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి అయితే వచ్చాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే చెప్పలేదు కదా. మేమైతే పిల్లల్ని తీసుకొని సిమ్సామ్ అనేది గేమ్ జోన్కి అయితే తీసుకెళ్తున్నాము. అండ్ సో ఆల్మోస్ట్ అయితే మేమైతే రీచ్ అయిపోతున్నాము. సో వెళ్ళే ముందైతే మేము లంచ్ చేసి అయితే వెళ్దామని అయితే రెస్టారెంట్ అయితే చూస్తున్నాము, ఎక్కడ తిందాం ఏంటి అనేది. సో ఈరోజు సండే కాబట్టి ఆబ్వియస్లీ నాన్ వెజ్జే. మీలో ఎంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ రూట్ కూడా చాలా బాగుంటుంది అనమాట, పీస్ఫుల్గా మంచిగా కాలనీ టైప్ ఉంది, చాలా బాగుంది. వీడియో చాలా లెంతీగా ఉందని ఇంకా నేనే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇక్కడ ఒకటి చిన్నది దాబా టైప్ అయితే ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తిన్నాం, ఏం ఆర్డర్ ఇచ్చామనేది అయితే నేను చూపిస్తాను, చూడండి. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం. ఆల్రెడీ నేను ఈ దాబా షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఎప్పుడు రెస్టారెంట్స్ అవి ఇవి కొంచెం బోర్ కొట్టేసాయి అనమాట. సో ఇలా దాబా స్టైల్లో ఫుడ్ కూడా మనం ఎంజాయ్ చేయాలి కాబట్టి సో మేమైతే వెళ్ళాము అక్కడికి. ఇక్కడ చూడండి, మా పాప ఇక్కడికి వచ్చింది, కూర్చుంది, మళ్ళీ పడుకుంటుంది, నిద్ర వస్తుందంట బాగా. సో ఇలా నువ్వు పడుకుంటే మేము ఎక్కడికి తీసుకెళ్ళాము, తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని అంటే ఇంకా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంది. ఇంక ఇక్కడైతే మేము ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము, ఇంకా ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము ఏం తిన్నాం ఏంటి అనేది కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి అయితే నేను ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాను, ఫోన్ ఇలా పెట్టుకొని ఇలా తీ అని. సో ఇక్కడ చూడండి, ఇంకా మేము చేసేది ఫస్ట్ పని ఇదే అనమాట. ఎక్కడికైనా తినడానికి వస్తే ఫస్ట్ అయితే టిష్యూ తీసుకొని ప్లేట్లు తుడుస్తూనే ఉంటాము వాళ్ళు ఫుడ్ తెచ్చే వరకు. ఇంకా మా పాపకు కూడా అలానే అలవాటు చేశాను, ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఇంకా ఫుడ్ కూడా వచ్చేసింది, ఇంకా ఫుడ్ కూడా మేము హ్యాపీగా అయితే తినేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే మా బాబుని తినిపిస్తూ ఇంకా మా హస్బెండ్ అయితే తినేస్తూ ఉన్నాడు. ఇంక ఇక్కడ నేను మా పాప కలిసి అయితే తినేస్తున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఎక్కువ ఫ్రాన్స్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మేము తినేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఇంకా మేమైతే తినేసి ఇంకా బిల్లు కూడా పే చేసేసి
ఇంకా వెళ్ళిపోతున్నాము. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. వర్త్ అనిపించింది నాకైతే ఫుడ్ విషయంలో. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అసలైన ప్లేస్కి అయితే ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము. ఇంకా చూసేయండి మీరు కూడా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. ఇంకా సండేస్ వస్తే మామూలుగా ఉంటుంది కదా పిల్లలతో. సో పిల్లలకి అలా తిప్పుతూ ఉంటే కొంచెం వాళ్ళకి మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది కాబట్టి, ఇంకా మనకు కూడా ఎప్పుడు బిజీగా ఉంటాం కాబట్టి ఇంకా పిల్లలతో పాటు మనం కూడా సరదాగా అలా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకా అందుకే మేమైతే మాకు టైం ఉన్నప్పుడల్లా పిల్లల్ని అయితే బయటికి తీసుకువెళ్తూ ఉంటాము. ఇంక ఇక్కడ మా బాబు చూడండి, అక్కడ ఏదో డాగ్ కనిపిస్తే ఇంకా డాగ్ని అయితే చూస్తూ ఇంకా మాకు చూపిస్తూ ఉన్నాడు. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. ఈ ప్లేస్ వచ్చేసి తార్నాకలో ఉంది. ఆల్రెడీ నేను ఇక్కడది ఒకటి వీడియో అయితే పెట్టాను ఇంతకుముందు, కొంచెం లాంగ్ బ్యాక్లోనే పెట్టాను వీడియో. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. సండే కాబట్టి ఇంకా అక్కడ కూడా కొంచెం రష్గానే ఉంది. బయట అయితే చాలా బాగుంటుంది ప్లేస్. ఏదో ఒక చిన్న రెస్టారెంట్ టైప్ అయితే ఉంది అవుట్డోర్గా. ఇంక ఇక్కడైతే ఫుట్బాల్ అయితే ఆడుతున్నారు అక్కడ. అండ్ ఇంకా మేమైతే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి సిమ్ శామ్ అనమాట, తార్నాకలో ఉంది. మోస్ట్లీ చాలామందికి తెలిసి ఉంటుంది ఇది. అండ్ మేము ఇక్కడికి 4th టైం అనమాట ఇక్కడికి పిల్లల్ని తీసుకురావడం. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కూడా ఆడించవచ్చు పిల్లల్ని దగ్గరుండి. అండ్ ఇక్కడ సాక్సెస్ వేసుకొని అయితే అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయి. పిల్లలకి ఏది ఆడాలో ఏంటో అస్సలు అర్థం అవ్వదు. అటు ఇటు పరుగులు తీస్తూనే ఉంటారు ఫస్ట్ అయితే. ఇంకా మేమైతే నిదానంగా ఫస్ట్ ఇది ఆడి తర్వాత నెక్స్ట్ అది అని చెప్తుంటే అలా గైడ్ చేస్తుంటే పిల్లలు ఇంకా దాన్ని బట్టి అయితే ఫాలో అయ్యి ఆడుతూ ఉన్నారనమాట. పర్ హెడ్ వచ్చేసి 500కి 1 అవర్. ఇంకా మాకు ఇద్దరు పిల్లలు కాబట్టి ఇంకా 1000 రూపీస్ పడింది ఇద్దరికి కలిపి. 2 అవర్స్ అయితే టైం అయితే వచ్చింది. 2కి వెళ్ళాము, 4:30కి అయితే బయటకు వచ్చామన్నమాట. సో ఎక్కువ రష్ లేకపోతే కొంచెం వాళ్ళు కూడా ఏమనట్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ అటో ఇటో అయినా కూడా. ఇంకా పిల్లలు అయితే ఆడుతున్నాయి. ఇక్కడ నేను చూడండి, నేను ఎక్కడ కూర్చోవాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో అయితే తీస్తున్నారు. కొంచెం ఫన్నీగా అనిపించింది నాకైతే. ఇంకా మా బాబుని అయితే చూస్తూ ఉండాలి అసలు, లేకపోతే మామూలు అల్లరి కాదు. అండ్ ఇక్కడ మా పాప ఆల్రెడీ ఒక దగ్గర ఆడింది, అక్కడ కింద పడింది అనమాట. సో తను మైండ్ డైవర్ట్ అవ్వాలని చెప్పేసి ఇంకా నేనైతే ఒక దగ్గర కూర్చోపెట్టి అక్కడ హౌజెస్ కట్టు అని చెప్పి నేనైతే అక్కడ కూర్చోపెట్టాను మా పాపని. ఇంకా అలా ఆడుతూ ఉందన్నమాట. పెద్దగా ఏమైతే తగలలేదు, జస్ట్ ఇక్కడ సైడ్కి అయితే కొంచెం పెయిన్ అని అనింది. ఇంక ఇంటికి వచ్చాక కొంచెం పర్వాలేదు, నేను విక్స్ అవి ఇవి రాసి ఇంకా పడుకోబెట్టాను. అండ్ ఇక్కడ చూడండి, నేనైతే ఇంకా చాలాసేపు అయిందని ఇంకా నేనైతే లస్సీ తాగాను. పిల్లలేమో కానీ అక్కడ వెయిట్ చేసి మనమైతే అల్లిసిపోతాం అసలు. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. నా ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా, చాలా టైర్డ్ అయితే అయిపోయాము. సో గాయస్, ఇంకా పిల్లలు టైం అయితే అయిపోయిందనమాట. 2 అవర్స్ అనమాట. 2 అవర్స్ పైనే ఆడారు పిల్లలైతే. చాలా అంటే చాలా అలసిపోయారు అసలు. ఇంకా మేమైతే కూర్చొని మేము కూడా చాలా అలసిపోయాం అసలు. సో అంతే అనమాట ఈ వ్లాగ్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా అంతే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.